పుట్టిన బిడ్డకు తల్లిపాలే సురక్షితమని అనంతపురంలో కిమ్స్ సవేర ఆసుపత్రి వైద్యులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. టవర్ క్లాక్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు తల్లిపాలే బిడ్డకు మేలు, అపోహలు వీడి తల్లిపాలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. కిమ్స్ సవేర ఆసుపత్రి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు వైద్యులు సురేఖ, మహేష్ తెలిపారు. ఈ నెల 1 నుంచి 7 వరకు వివిధ రకాలుగా ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. తల్లిపాలలోనే బిడ్డకు కావలసిన అనేక పోషకాలు ఉంటాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. అపోహలు వీడి ప్రతి ఒక్కరూ పుట్టిన బిడ్డలకు తల్లిపాలు ఇవ్వాలని వైద్యులు సూచించారు. తల్లిపాలు అనేవి ఫస్ట్ 2 days లో కొంచెమే వస్తాయి. బట్ దాని వల్ల మనం ఆపేయకూడదు. అది ఎంత మనం ఇస్తే అంత మనకి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఫస్ట్ 1 or 3 days లో వచ్చే పాలే చాలా ఇంపార్టెంట్ బేబీకి. సో మీరు ఖచ్చితంగా అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి. రాలేదే అని మనం పైన పాలు పట్టేస్తే వెంటనే మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. సో మీకు ఎలాంటి సహకారం కావాలన్నా మీకున్న డాక్టర్ కానీ నర్స్ కానీ అందరూ హెల్ప్ చేస్తారు బ్రెస్ట్ ఫీడింగ్ కి. ఖచ్చితంతంగా వాటి సహాయాన్ని ఉపయోగించుకోండి. ఇప్పటికీ కూడా డెలివరీ అయిన ప్రతి ఒక్క బేబీకి తల్లిపాలు అందరూ ఇవ్వడం లేదండి. 100 మంది డెలివరీ అవుతుంటే 50 నుంచి 60% మాత్రమే తల్లిపాలు ఇస్తున్నారు. మిగతా పిల్లలందరికీ కూడా పౌడర్ పాలు కానీ ఆవు పాలు ఇలా పట్టడం జరుగుతూ ఉంది. దానివల్ల బిడ్డలకు వచ్చే ఇబ్బందుల్ని ప్రజల్లో చైతన్యం చేయడానికి ఈ విధంగా ప్రతి ఒక్క సంవత్సరము ఈ తల్లిపాల వారోత్సవాలు జరుగుతాయి. ఈ సిజేరియన్ జరగడం వల్ల కానీ ఆ పెయిన్స్ వల్ల కానీ కొన్నిసార్లు ఒక 2-3 రోజుల వరకు ఇబ్బంది అయితే జరుగుతుంది. కానీ ఆ 2-3 రోజులలో కూడా తల్లి దగ్గర ఇవ్వడం వల్ల తల్లిపాలు రావడం అనేది ఎర్లీగా జరుగుతుంది అనమాట. సో మెయిన్ చాలా మంది గ్రాండ్ పేరెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా పాలు రావడం లేదన్న ఉద్దేశంతో పౌడర్ పాలు వీటి మీదకి వెళ్తుంటారు. ఎప్పుడైతే ఎర్లీగా మనం పౌడర్ పాలు మీదకి వెళ్ళడం వల్ల పాలు రావడం ఇంకా డిలే అవుతుంది. సో డెలివరీ అయిన వెంటనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తల్లిపాలు స్థాపించడం అనేది స్టార్ట్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. దీనివల్ల తల్లికి చాలా ఉపయోగాలు ఉన్నాయి, బిడ్డకి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి.